Hey guys, I ordered this beautiful Agaro hair dryer from Amazon. సో ఇది వచ్చేసి 2000 వాట్స్ హెయిర్ డ్రయర్ అనమాట విత్ పవర్ఫుల్ ఏసీ మోటార్. నాకు ఇంతకు ముందుకు హెయిర్ డ్రయర్ అనేది లేదు, సో ఐ వాంటెడ్ టు ట్రై. అండ్ ఇంకోటి నాకు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలని అనుకున్నాను. నేను అఫోర్డబుల్ కాస్ట్ లో వచ్చినా సరే దాంట్లో డిఫరెంట్ మోడ్స్ అయితే ఉండాలనుకున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి కర్ల్స్ గైస్. సో నేనైతే ఈ డిఫ్యూజర్ ఉన్నది ఆర్డర్ చేసినాను. డిఫ్యూజర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకోలేదు, చాలా పెద్దగా అయితే వచ్చింది. మన హెయిర్ మొత్తం ఒకటేసారి కూడా అందులో పడుతుంది అనమాట. సో మీరైతే ముందు ముందు చూస్తారు నేను ఎట్లా చేసుకున్నాను అని చెప్పేసి డిఫ్యూజర్ తో. ఈ హెయిర్ డ్రయర్ ని 3 మోడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోంబ్. ఈ కోంబ్ కూడా చాలా పెద్దగా ఉంది. అమెజాన్ లో ఇమేజెస్ చిన్నగా ఉన్నా కూడా అది చాలా పెద్దగా ఉంది అనమాట. ఇంకొకటి ఇది వచ్చేసి కాన్సన్ట్రేటర్. ఇదైతే యావరేజ్ సైజ్ ఉండే, అంతేం పెద్దగా లేదు. సో మనకు తెలిసినట్టు ఏ ఐటమ్ కొన్నా కూడా మనకు మాన్యువల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా. సో వీళ్ళు కూడా మాన్యువల్ ప్రొవైడ్ చేసినారు. సో గైస్ హియర్ కమ్స్ అవర్ హెయిర్ డ్రయర్. ఇదైతే అమెజాన్ లో చూసిన దానికంటే పెద్దగా అనిపించింది నాకైతే సైజ్. నాకు వన్ థింగ్ ఒకటి అర్థం కాలేదు, అదేంటంటే నేను కలర్ బ్లైండా లేకపోతే ఈ అమెజాన్ లో పెట్టడం అట్లా పెట్టినారని. అమెజాన్ లో మ్యాట్ బ్లాక్ అని ఉంది, సో నేను అందుకే అది ఆర్డర్ చేసినాను. కాకపోతే ఇది బ్రౌన్ కలర్ లో వచ్చింది. ఇంకా నాకు అది ఒకటి అర్థం కాలేదు, బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అందుకే నేను పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీరు చూడొచ్చు ఎంత ప్రీమియం గా అనిపిస్తుందని. అండ్ కొంచెం హెవీగా ఉంది. ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఒకవేళ, ఎందుకంటే సైజ్ హెవీగా ఉంది అది. సో గైస్ ఈ హెయిర్ డ్రయర్ కి 2 మోడ్స్ ఆఫ్ స్పీడ్ సెట్టింగ్ అండ్ 3 మోడ్స్ ఆఫ్ టెంపరేచర్ సెట్టింగ్ ఉంది. సో బిఫోర్ పవరింగ్ ఆన్ మీరైతే ఆ 0 కనిపిస్తుంది కదా, 0 ఫ్యాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే 0 కి సెట్ చేసుకోవాలి. సిల్వర్ కలర్ లో బటన్ కనిపిస్తుంది కదా, అదైతే కూల్ హెయిర్ సెట్ చేసుకోవడానికి. అండ్ టెంపరేచర్ మాత్రం కింద డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, అక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం వారంటీ అవైల్ చేసుకోవడానికి 30 days లోనే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మన ప్రోడక్ట్ ని. మీరు ఇన్ కేసు పర్చేస్ చేస్తే సో డెఫినెట్ గా మర్చిపోకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ ఆల్ 3 మోడ్స్ యూజ్ చేయడం అయితే చాలా సింపుల్. మీరు చూడొచ్చు నేనైతే చాలా ఈజీగా కనెక్ట్ చేసినాను హెయిర్ డ్రయర్ కి. ప్లస్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు పర్చేస్ దిస్, నేనైతే డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి. దీని రేటింగ్ వచ్చేసి 4.4 ఉంది అమెజాన్ లో. సో నేను అందుకని ఆర్డర్ చేసినాను. బిఫోర్ పర్చేసింగ్ నేనైతే చాలా బ్రాండ్స్ చూసినాను. సో ఫేమస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా మనకి, నేను అవి కూడా చూసినాను. బట్ దాని రేటింగ్ అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఒక మోడ్ ఉంటే ఇంకో మోడ్ లేదనమాట దానికి. అండ్ కాస్ట్ కూడా దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 12.99 గైస్. సో గైస్ ఇంకా దీన్ని ఎట్లా యూజ్ చేయాలని చూసేద్దాం మనం. ఫస్ట్ నేనైతే డిఫ్యూజర్ యూజ్ చేసినాను. సో ఫస్ట్ టైం నేను మీకు చెప్పినాను కదా, నాకైతే కర్ల్స్ చేసుకోవాలని చాలా ఉండే. అంటే నాది వేవీ హెయిర్ ఆల్రెడీ, సో నాకు ఇంకా కర్ల్స్ చేసుకోవాలని ఉండే. బట్ నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి. దీన్ని మంచిగా ట్రై చేయాలంటే వెట్ హెయిర్ ఉన్నప్పుడే ట్రై చేయండి. కర్ల్స్ అనేది బాగా కనిపిస్తుంది. నేనైతే కొంచెం డ్రై అయిపోయినాకనే ట్రై చేసినాను, సో నాకు అంత రిజల్ట్ అయితే రాలేదు. గైస్ ఆఫ్టర్ యూజ్ మీరైతే పవర్ ఆఫ్ చేసి పెట్టండి. And also guys, keep this product away from children. Thank you for watching the video guys. In case if you want to order, so the links are in the description box. And please do not forget to subscribe to my channel. Bye bye.